స్క్వాడ్ తోటి వీడు మధ్యలో వదిలేసిండు. వీడు మస్తు చీటింగ్ అయితే చేసిండు. సిహెచ్ చూసిండ్రు కదా మీరు. నన్ను ఒకటి ఆడిపిస్తా అని చెప్పేసి ఇంకొకటి ఆడిపించిండు. బాట్గా ఆడాడు. సో గైస్ నేను డివైన్ ట్రీ దగ్గరికి అయితే పోతున్నా. నాకు డివైన్ ట్రీ గురించి తెలీదు, కానీ సిహెచ్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. దగ్గరలో ఏదైనా బండి దొరికితే పోవచ్చు డివైన్ ట్రీ దగ్గరికి. అక్కడికి పోయి వేరే దగ్గర టెలిపోర్ట్ అవ్వచ్చు. నాకు తెలిసి ట్రీస్లలో డివైన్ ట్రీ కనిపిస్తలేదు. ఎక్కడ దిగుతున్నా నేను? అరే దగ్గరలో బండి దొరకాలరా. అనవసరంగా ఇక్కడ ల్యాండ్ స్టార్ట్ చేసిన. లూటే చేసుకోవాలి ఇక నేను. ఇంటి దగ్గర దిగు, ఇంటి లోపల దిగు, ఇంటి లోపల. ఓకే డివైన్ ట్రీ నాకు తెలిసి ఇక్కడనే ఉండాలి. నేను యూట్యూబ్లో అయితే చూసిన. లావుగా ఉంటుంది అది. నా చేతిలో గన్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు. డివైన్ ట్రీ ఏది? ఇది ఎన్నో స్కోప్? నార్మల్ స్కోప్. నార్మల్ స్కోప్ అది. ఆ స్కోప్ అన్న ఒకటే. ఇది నార్మల్ స్కోప్. డైరెక్ట్గా చూసేది ఒకటే. ఇదిగో ఇక్కడ. అంటే ఇక్కడనే డివైన్ ట్రీ ఉండాలి. యా కనబడ్డాడు ఒక ఎనిమి. ఈ ఎనిమిని కొడదామా? వద్దులే కొట్టద్దు, ఎందుకంటే మనం డివైన్ ట్రీ గురించి వచ్చినాం. నాకు తెలిసి యూట్యూబ్లో ఇక్కడనే ఉండు కదా. అవునా, నేను కొడతలేను. ఒక్క నిమిషం. సో గైస్ అక్కడికి పోయి టీమ్ అప్ ఉండు. సో డివైన్ ట్రీ సో గైస్ అక్కడ డివైన్ ట్రీ ఉందని చెప్పిండు మా తమ్ముడు, కానీ అది డివైన్ ట్రీ కాదు. ఒరే ఒక నిమిషం. టీమ్ అప్ యాక్సెప్ట్ చేయి. టీమ్ అప్ యాక్సెప్ట్ చేయి. రే టీమ్ అప్ యాక్సెప్ట్ చేయరా అంటుంటే. గైస్ ఇడు న్యూ ప్లేయర్. ఇడు ఖచ్చితంగా న్యూ ప్లేయర్. ఇక అయిపోయింది. నేను డివైన్ ట్రీ కోసం ఏమో ఎదుగుతున్నా. ర్యాంక్ పుష్ చేద్దామని డివైన్ ట్రీలో దాచుకుందాం అనుకుంటే సోనియా పవర్ వాంది. బాయ్ రివైవ్ దే. ఇదేంది? గైస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఈయన కాయిన్స్ కలెక్ట్ చేస్తుండు రివైవ్ తీయడానికి. 600 తీస్తాడు అనుకుంటా. అక్కడ అది చూసిండు. ఇక దాన్ని తీసుకోవడానికి ఉరుకుతుండు. ఇప్పటిదాకా స్లైన్త్ని పట్టుకొని ఎందుకు ఉరకలేదురా? రివైవ్ ఇత్తలేడు.
మళ్ళీ డివైన్ ట్రీ దగ్గరికి వెళ్ళడానికి నీకు ఎట్టకేలకు ఈరోజు డివైన్ ట్రీ చూపిస్తున్నా. ఈ గ్రానైట్ దొరికింది, దొరకక మంచిది కాదు. ఏ ఎందుకు వాడుతావు? ఎందుకు రా నీకు ఇంత ఊనం? చిన్నాడు వెయిట్ చేయాలి. 89, 85, 76. ఓకే ఓకే ఓకే. ఏమనకు. అక్కడ ఎవరో డిటెక్టర్ పెట్టినట్టుండు. రే 15. మీకు చూపిస్తా అడ్రస్ మొత్తం. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి దొరకదు. నాకు అసలు దాని పేరు ట్రీ అని కూడా తెలీదు. సిహెచ్ అయితే అది డివైన్ ట్రీ అని చెప్పిండు. లావుగుంట ట్రీ అంటే డివైన్ ట్రీ అని చెప్పిండు. నాకు తెలిసి నేను అంటుంది డివైన్ ట్రీయా లేదంటే అంటుంది వేరే ట్రీ అట్లా అనుకుంటున్నా. ఎందుకంటే దొరికింది డివైన్ ట్రీ దొరికింది. డివైన్ ట్రీ అయినా తెలియదు. విలేజ్ పేరు దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు. చూసారు కదా ఎఫ్ దగ్గర. ఇక్కడికి వచ్చి టెలిపోర్ట్ రియల్ మిత్ గైస్. ఇదైతే రియల్. ఈ మిత్ రియల్, నాట్ ఎ ఫేక్ మిత్. చూసుకోవచ్చు. అవును, దీనికి ఎట్లా వెళ్తారు? దీని దగ్గరకు పోయి టెలిపోర్ట్ నొక్కాలి. సో గైస్ ఫైనల్ గా ఇదైతే రియల్ అని తెలిసింది. ఇది చాలా మంది ఫేక్ అని అనుకుంటారు. రాళ్ళ లోపలికి వచ్చానా? సరాసరి రాళ్ళ లోపలికి టెలిపోర్ట్ చేసింది నన్ను. ఇది ఏందేదో మిషన్ ఉంది. సో గైస్ నేనైతే నారుటో చూసిందంటే రీసెంట్లీ రిలీజ్ అయిన నారుటోది ఒక సినిమా. అంటే దానికి ఒక ప్రిన్సెస్ ఉంటుంది. ఆ ప్రిన్సెస్ని నారుటో సేవ్ చేస్తాడు. ఇక్కడికి నుంచి టెలిపోర్ట్ అవుతాం. సో గైస్ ఈ మిత్ అయితే 100% రియల్, నాట్ బస్టెడ్. ఇంకా నాకు ఎవరు ఎనిమిస్ స్పాట్ చేయలేదు, కొట్టలేదు. ఎందుకంటే నేను ఆడుతుంది బిఆర్ ర్యాంక్డ్ కానే కాదు. బిఆర్ అంటే బ్యాటిల్ రాయల్ మాత్రమే. చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎంటర్ బ్యాటిల్ రాయల్, బిఆర్ ర్యాంక్డ్ కాదు. కానీ దీంట్లో బ్యాటిల్ రాయల్ ఏంటిదంటే కొందరు మాత్రమే ప్రో ప్లేయర్స్ ఉంటారు. అది 2-3 ప్రో ప్లేయర్స్, కానీ చాలా మంది అది బాట్ ప్లేయర్స్ ఉంటారు. ఇక ఐటమ్స్ అన్ని తీసుకోవాలి. ఫైనల్గా ఆ ట్రీని ఏమంటారో తెలియదు, కానీ ఆ ట్రీ మిత్ అయితే రియల్ అయింది. రియల్ అని ప్రూవ్ అయింది నా చేతిలో. యోయోయో దొరికింది. నాకు ఆ బ్యాండ్స్ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసు కదా. స్పిన్ చేయాలి, ఉచి హైటచింగ్ గెలుచుకోవాలి. జోన్ వస్తుంది. ఒక్క నిమిషం. జోన్ అవతల రాళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మళ్ళీ టెలిపోర్ట్ అయితే జోన్ లోపలికి వెళ్ళిపోతానా? ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను మ్యాప్లో అటువైపుకే డివైన్ ట్రీలోకి పోయి టెలిపోర్ట్ అయిపోతే అటువైపుకి టెలిపోర్ట్ అయినా. అదే ఇప్పుడు అటువైపు జోన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను టెలిపోర్ట్ అయితే ఆ జోన్లోకే టెలిపోర్ట్ అవుతానా? చూద్దాం. లెట్స్ సీ. హిడెన్ లీఫ్లో ఎఫ్ దగ్గర ఇక్కడ పేరులో కనిపిస్తుంది ఎఫ్ దగ్గర. ఓకే, దీని దగ్గరకు పోయి టెలిపోర్ట్ నొక్కితే డ్యామేజ్ అయితే పడుతుంది. నేను సొంతంగా తయారు చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా రియల్ అని ప్రూవ్ అయింది. ఇక్కడికించి పోవాలి. ఇట్లా పోవాలి. చూసిండ్రు కదా గైస్, ఇది ఇవాళ వీడియో. సిహెచ్ అయితే మొత్తం చీట్ చేసిండు. ఈసారి సిహెచ్ కంటే ఎక్కువ కిల్స్ కొట్టినా. కానీ లాస్ట్కి నేను ఏమనుకున్నా, అసలు నాకు హెల్త్ లేదు. అసలు ఈరోజు ఏమైంది నాకు గుర్తుకు లేదు. నా కింద నార్టోది ఉంది. సరాసరి జోన్లోకి ఎంచి పోయిన తర్వాత ఇక్కడ నుండి ఎస్కేస్ పట్టు. ఇప్పుడు చేతులు పట్టు. ఇక్కడ ఇది స్కిల్ ఉంది.
వాటర్. ఓకే. యాస్. దీన్ని యూజ్ చేస్తే దీన్ని ఒక్క నిమిషం. పీనట్ కాదు నాకు కావాలి. నాకు కావాల్సింది పీనట్ గ్రోజా ఎగ్స్. సో గైస్ ఫైనల్గా ఈ షార్క్ దాన్ని యూజ్ చేస్తే నాకు అది టోకెన్స్ వస్తాయి. అది ఇప్పుడు నా ఎంబడినే అందరు పడతారు. అందరు నా ఎంబడినే పడతారు. ఎందుకంటే నా నెత్తి మీద చూడండి ఇంకా మ్యాప్లో నేను మార్క్ చేసి ఉన్నా. ఇప్పుడు నేనే అందరికి టార్గెట్. ఒక మాటలు చెప్పాలంటే బిఆర్ ర్యాంక్డే, నాట్ నార్మల్ బిఆర్. ఉట్టుటిగా చెప్పిన బిఆర్, నార్మల్ బిఆర్ అని. సో నార్మల్ బిఆర్లో బాట్ ప్లేయర్స్ ఉంటారు. ప్రో బిఆర్లో 2-3 బాట్, అందరు ప్రోలు ఉంటారు. ఇది ల్యాగ్ నా వల్ల కాదు. నాకు తెలిసి వీడియో 1/2 అవర్ అయ్యేటట్టుంది. సో ఇప్పుడు నేను ఇది యూజ్ చేయడం ఎట్లా? ఒక్క నిమిషం. ఎనిమిది దొరుకుతాడు కదా అప్పుడు. ఇక్కడ యూఏవి డ్రోన్ ఉంటుంది కదా, ఇది ఏంది అసలు మొత్తం పిక్చర్? యూఏవి డ్రోన్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, నేను ఈ మ్యాప్లోనే యూఏవి డ్రోన్ దగ్గరనే. ఇదిగోండి ఇక్కడనే ఒక ఎనిమిది ఉన్నాడు. ఓయ్ ఏ ఒరే నువ్వు మంచి. నాకు అర్థం కాలేదు, వీడు అట్లెట్లా కొట్టిండు? ఎవరిని కొట్టిండు? ఎట్లా కొట్టిండు ఈడసలు ఎవడు? సో గైస్ ఇప్పుడు నేను ఆ షార్క్ యూజ్ చేయడం వల్ల చూపిస్తా. లాబీ నార్మల్ బిఆర్ఏ అంటే మార్చి చెప్తున్నాను కదా. ట్రూత్ అయితే నార్మల్ బిఆర్ఏ. కొందరు ఎగ్జిట్ అయిపోతారని చెప్పేసి అట్లా అన్నా. చూపొచ్చు అంటున్నా. చూడొచ్చు ఇక్కడ ఇది నొక్కాలి. ఇది నొక్కితే ఇదిగోండి ఇదే చేసేసిన. కూలింగ్ డౌన్, డీలింగ్ డ్యామేజ్ విత్. నేను అచీవ్ చేసినాను కదా గైస్. నేనైతే అది యూజ్ చేసిన. నన్ను కొట్టక ముందే క్లిక్ చేసినా కూడా సక్సెస్ రేట్ 18 అంట. ఇంకా 5 టోకెన్లు కావాలి. అది కష్టం కానీ ఇంకెంత లాగురా దీంట్లో. సో గైస్ ఇక్కడ వీడియో అయితే ఎండ్. నా దగ్గర ఎక్కువ అమౌంట్స్ కూడా లేవు, ఎందుకంటే నేను బాట్ ప్లేయర్ని, బట్ రీసెంట్ ప్లేయర్ని కాను. ప్రో ప్లేయర్ని కానీ రీసెంట్ ప్లేయర్ని. ఇది నాకు ఒక్కటే లైన్ వచ్చింది. ప్రో ప్లేయర్ ఎట్లయితే? ఎందుకంటే నేను ఓల్డ్. గ్రాండ్ ఏంది ఇది? స్కార్పియోదా? లేదు నార్మల్ది. ఈ గన్ను ఇదేంది గ్రాండ్ ప్రైజ్లో? ఇవి గ్రాండ్ ప్రైజ్ అయితే పాతవి కూడా గ్రాండ్ ప్రైజ్ లాగానే ఉంటాయా? నాకు తెలిసి లాస్ట్ టైం ఇది కాదు, ఏదో ఉండే వెపన్ రాయలే దీనికంటే ముందు ఇది ఉండేనా? ఏమో, ఒక నిమిషం. ఒక 1000 రూపాయలు పెట్టి తిప్పుదాం, లైన్తో వస్తుందేమో. ఆహా, ఓహో బాగుంది. 500 వచ్చింది. సో గైస్ చూసిండ్రు కదా, ఇది వాళ్ళ వీడియో. బాయ్ గాయస్. ఇక్కడితో వీడియో అయితే ఎండ్.